अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाभयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం హయగ్రీవ స్తోత్రం వేదాంత దేశ విరచితం హయగ్రీవ స్తోత్రం అనుసంధానం. శ్రీమన్ వెంకటనాథాయ కవితార్కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానందమయం స్వరూపుడు, నిమ్మల స్వచ్ఛమైన దోషము లేని స్ఫటికల వంటి ఆకృతి, స్ఫటికము వంటి ఆకారం కలిగిన వాడు, సర్వ విద్యానం అన్ని విద్యలకు ఆధారభూతుడు హయగ్రీవం దేవం హయగ్రీవ భగవానుని ఉపాసించున్నాను. ఈ శ్లోకం భగవాన్ శాస్త్రచోదితమైన స్వరూప జ్ఞానము కూర్చున్నది. జ్ఞానానందములను స్వరూప నిరూపకములుగా కలిగినవాడు, ఏ దోషం లేని స్వచ్ఛమైన స్ఫటికం వంటి ఆకారం కలిగినవాడు, సమస్త విద్యలకు ఆధారమైన వాడు శ్రీ హయగ్రీవ భగవానుని ధ్యానించు. ఈ శ్లోకం వేదాంతేశకులు రచించినదని కొందరు, కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. శ్లోకం స్వతసిద్ధం శుద్ధ స్ఫటికమణిభూభృత్ ప్రతిభటం సుధా సద్రీచిభిః జ్యోతిభిరవధాత త్రిభువనం అనంతైస్త్రయం చైరణ విహిత ఏషా హలాహలం హతశేషవధ్యం హయగ్రీవవదన మీఢీమహీమహ. స్వతసిద్ధం కర్మల మూలంగా పుట్టినది కాక సహజంగా అవతరించినది. శుద్ధ పరిశుద్ధమైన స్ఫటికమని మనులతో కూడిన భూభృత్ పర్వతముతో ప్రతిభటం స్మర్థించినది, పోలినది, మించినది. సుధా సద్రీచిభిః ఆకృతముతో అమృతముతో పోలిన జ్యోతిభిః కాంతులచే అవధార తెల్లగా చేయబడిన త్రిభువనం ముల్లోకాలను కలిగినది. అనంతై అవధిలేని త్రయంత్రై వేదములచే అనివిహిత అనువదింపబడిన హేష హలహలం అను హేష హలహలమను ఏషారం కలిగినది. హతః నశించిన ఆశేష సమస్తమైన ఆవధ్యం దోషములను కలిగినది అగు ఐవదనం హయగ్రీవ రూపమగు మహా కాంతిని ఈడీమహి స్తుతింపు. ఈ దేశికులు హయగ్రీవ స్తోత్రం ఈ శ్లోకం మొదటిది. ఇందులో శ్రీ హయగ్రీవ రూపం ధ్యానించబడుతుంది. అజాయమాన బహుదో విజాయతే అన్నట్లు కర్మ ఫలితం వల్ల కాక నిర్హేత కృప వలన అవతరించిన నిర్మలమైన స్ఫటికములతో కూడిన పరత్వంతో స్పర్ధించినది. అమృతం వంటి కాంతులు గల ముల్లోకములు తెల్లగా చేయనది. అసంఖ్యాకములకు వేదములు ప్రతిరూపములు హలహలం అని శబ్దించు హేషారములను చేయనది. ఎట్టి ఏ గుణము లేదగు హయగ్రీవునల్లుడి పరమజ్యోతిని స్తుతింపు అని భావం. రెండవ ప్రాచీ సంధ్యా కాచిదాంతిర్నిశయా ప్రజ్ఞాదృష్టేరంజని శ్రీరపూర్వ వృక్తి వేదాం భాతమే వాచి వృక్త వాగిసాఖ్య వాసుదేవస్య మూర్తి. అంతః నిశాయాః అజ్ఞానమైన రాత్రి యొక్క అంతమును సూచించును. కాచి అనిర్వచనీయమైన ప్రాచీ సంధ్య ప్రాతః సంధ్య ప్రజ్ఞాదృష్టే ప్రతివారు నేత్రమునకు అపూర్వ ఇంతకు ముందు లేని గొప్పదైన అంజన శ్రీ అంజనము కాటుక యొక్క శ్రీ వేదములను వృక్త్రి పలుకున్నది. వాజి వృక్త ఐవదనము కలిగినది. వాక్ ప్లస్ ఈశ ఆఖ్య హయగ్రీవములను పేరు కలిగింది. అవు వాసుదేవుడును పరమాత్మ యొక్క మూర్తి రూపమే నాకు భాతు ప్రకాశించుగాక. తన కన్నుల ముందు సాక్షాత్కరించిన హయగ్రీవ రూపం నిత్యము మనస్సును ప్రకాశించవలన కోరికను కవి ఇందులో ప్రకటించున్నారు. తైలధార వలె అవిచ్ఛిన్నమైన భావనాయే కదా భక్తి. అట్టి నిరంతర జ్ఞానం వలన పరభక్తి తన్మూలముగా నిత్యం మనస్సును భగవాని రూప సాక్షాత్కార రూపమైన పరజ్ఞానము, దాని వలన పునర్విశ్లేష భీరుత్వరూపము పరమభక్తి క్రమముగా కలుగును. ఈ మూడును ఇచ్చట కవి అపేక్షితములను చేతను. అజ్ఞానమును రాత్రి అంతము చేయు అనిర్వచనమైన
ప్రాతః సంధ్య త్రైకాలిక జ్ఞానరూపమైన ఆ ప్రజ్ఞ అను నేత్రమునకు లోకోత్తరమున కాటుకు వేదమును వ్యక్తం చేయనది ఐవదనం కలిగినది ఐగ్రీవులను పేరు కలిగిన వాసుదేవుడు పరమాత్మ యొక్క ఐగ్రీవమూర్తి నా మనస్సును నిరంతరం భాషించుగాక స్వస్తి జయ శ్రీ